బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ ఎనీ టైంలో చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ తినగలిగే హై ప్రోటీన్ రెసిపీ అండి. అందరి హెల్త్కి చాలా చాలా మంచిది. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే రెసిపీ. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఈ రెసిపీ కోసం ముందుగా 3 చిన్న సైజు పాలకూర కట్టలు తీసుకొని ఇలా కూరలు మాత్రమే కట్ చేసి చక్కగా కడుక్కొని ఇలా కట్ చేసుకున్నానండి. మరీ సన్నగా కట్ చేసే అవసరం లేదు, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి నార్మల్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. పాలకూరలో ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, హెల్త్కి చాలా చాలా మంచిది. ఆకుకూరల గురించి చెప్పే అవసరం లేదు. ఈ పాలకూరని ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని, అలాగే 4 పచ్చిమిర్చి కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే అరంగుళం అల్లం కూడా ఇలా కట్ చేసి వేసుకొని, ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ రాలుప్పు, కొద్దిగా వామండి. వాము వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగోండి, చూసారా, ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా మిక్సీ పట్టుకొని, ఇప్పుడు దీంట్లో 5 టీ స్పూన్స్ శనగపిండి అండి. ఇది పిల్లలకైనా పెట్టవచ్చు, పెద్దలకైనా పెట్టవచ్చు, లేదంటే బరువు తగ్గాలనుకునే వారికి ఇంకా చాలా మంచి ఆప్షన్ అండి. శనగపిండి వేశాక మళ్ళీ ఇంకొక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసి ఫైన్గా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పిండి మొత్తం పాలకూరలో కలిసిపోతుంది అనమాట. ఇలా కలిసిపోయిన దాన్ని, ఈ పేస్టును ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని ఇంకొద్దిగా వాటర్ కలుపుకోవాలి. ఇదిగోండి, కాస్త గట్టిగా ఉంది కదా, కాస్త వాటర్ కలుపుకోవాలి. ఇదిగోండి, వాటర్ కలుపుకున్నాక ఇలా కనిపిస్తుంది, చూసారా. మన దోసపిండి బ్యాటర్ ఎలా ఉంటే సరిపోతుంది. దీన్ని మామూలుగా మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. నేను వచ్చేసి మామూలుగా ఉల్లిపాయ రాసి ఇదిగోండి ఇలా దోశలు వేస్తాను కదా, అలాగే వేస్తున్నాను అనమాట. కాస్త చిన్నగా వేస్తున్నాను. పెనం వేడెక్కాక స్టవ్ను సిమ్లో పెట్టి దోశ వేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. మరి ఎక్కువసేపు దోశను రుద్దినట్టు రుద్దకూడదు. ఇదిగోండి ఇలా వేసుకొని ఆయిల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నేను కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట, చాలా కొద్దిగా. స్టవ్ను దోశ వేసేటప్పుడు మాత్రమే సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి 1 నిమిషం పాటు అలా వదిలేస్తే కింద కాలిపోతుంది. ఇప్పుడు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చిన్నగా వేసుకుంటేనే బెటర్. ఇదిగోండి మళ్ళీ ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటే చూసారు ఎంత బాగా కాలిందో. ఇలా అన్ని దోశలు నేను ఇలా వేసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీ ఒక 3కి సరిపోతుందనమాట. ఇదిగోండి ఇలా. దీన్ని దోశ పిండిలో కలుపుకొని కూడా వేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. చాలామంది ఆకుకూరలు తినరు కదండి, పెద్దవాళ్ళు అయినా సరే, పిల్లలైతే ఇంకా మారం చేస్తారు. అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెట్టామనుకోండి, లొట్టలు వేసుకుంటూ అడిగి మరీ చేయించుకొని తింటారనమాట, అంత బాగుంటుంది. ఇదిగోండి నేను ఒక ఉల్లిపాయ, అలాగే 4 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, 1 టమాటా, 1 క్యారెట్ ఇలా తురిమి పెట్టాను అనమాట. సన్నగా కట్ చేశాను మిగతావన్నీ. దీంట్లో వచ్చేసి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కారం, 1/2 టీ స్పూన్ కంటే కాస్త తక్కువ, అలాగే 1/2 టీ స్పూన్ కంటే కాస్త తక్కువ ఉప్పు. ఆల్రెడీ మనం పాలకూరలో వేసాం కాబట్టి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఫోక్ స్పూన్తో కలిపితే తొందరగా కలిసిపోతుందండి. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ తీసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. నార్మల్ స్పూన్తో కంటే ఫోక్ స్పూన్తో 1/2 మినిట్ బీట్ చేస్తే నురగ అనేది బాగా వస్తుందండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను మీతో. ఫోక్ స్పూన్తో కలిపితే నురగ అనేది బాగా వస్తుంది. ఎప్పుడైనా సరే ఆమ్లెట్ వేసుకున్నా బాగా పొంగుతుంది, ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఇలా చేసుకుంటే ఇలా నురగ రావాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనం ఆమ్లెట్లు ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను దోశలు ఏ సైజులో వేసుకున్నానో ఆమ్లెట్ను కూడా అదే సైజులో వేసుకున్నాను. ఇలా మళ్ళీ టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఆమ్లెట్లలో కూడా నేను ఆయిల్ వేయలేదండి చేసేటప్పుడు కూడా. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం. ఇదిగోండి ఇలా అన్నీ ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు మనం వేసుకున్న దోశలు ఉన్నాయి కదా, వాటిని ఒక ప్లేట్లో పెట్టి దీనిపైన ఆమ్లెట్ పెట్టి
రోల్ చేసుకుంటే సరిపోతుందండి. పిల్లలకు లంచ్లోకి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. చాలా మెత్తగా ఫ్లఫీగా చాలా చాలా బాగుంటుంది. అంటే చాలామంది పిల్లలు అన్నం పెట్టిస్తే లేకపోతే ఆకుకూరలు పెట్టిస్తే అలా తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా పెట్టిస్తే ఇష్టంగా తింటారండి. నేను అన్నీ ఇలా చేసుకొని పెట్టేశాను. ఇలాగే పెట్టొచ్చు, లేదా ఇష్టం ఉంటే కట్ చేసుకోవచ్చు. దీంట్లోకి సాసు చట్నీ ఏది అవసరం లేదండి, ఊరికే ఇలాగే తినొచ్చు. కట్ చేసి ఇస్తే ఇంకా బాగా పిల్లలు ఎగ్జైట్మెంట్తో ఇష్టంతో తింటారనమాట. వాళ్ళకి చూడడానికి కూడా లుక్ బాగుండాలి కదా, కాస్త వెరైటీగా కూడా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. చూసారు కదండి, హై ప్రోటీన్స్తో కూడిన మంచి రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసుకొని తిని టేస్ట్ ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మరవద్దు సుమా. అలాగే కాస్త లైక్ కూడా చేయండి. ఇదిగోండి, ఇలా కట్ చేసి పెట్టేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. చాలా ఫ్లఫీగా కూడా ఉంటుంది. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు అలాగే మెత్తగా ఫ్లఫీగా ఉంటుందండి. చూసారు కదండి, ఇంకెందుకండి ఆలస్యం, మీరు చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.